హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో రాగి పాత్రలు ఉంటాయి కదా, ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇవి పక్కన పెట్టుకొని మనం ఒక బౌల్లో కొంచెం చింతపండు గుజ్జుని తీసుకొని కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఈ గుజ్జుని కొంచెం తీసుకొని మన హ్యాండ్తో ఇలా జస్ట్ చెంబుకి ఇలా అప్లై చేస్తూ తోమలు సరిపోతుంది. మనం సోప్స్ పెట్టి తోమేస్తూ ఉంటాం. సో సోప్ పెట్టడం వల్ల మనం వెండి సామాగ్రి మంచిది కాదు. సో అందుకని చెప్పి చింతపండు గుజ్జుతోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో చూడండి, కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కలర్ మీకు మొత్తం చూపిస్తాను. అయిపోయింది. అండ్ ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. సో చూడండి, కొంచెం మన హ్యాండ్ తోటే గట్టిగా ప్రెస్ చేసి తోముకుంటే సరిపోద్ది. పీసులు పెట్టి ఇవన్నీ తోమేస్తూ ఉంటారు, అలా కాకుండా నేచురల్గా హ్యాండ్ తోటి. ఈ వంచ కలర్ అండ్ దీని కలర్ చూడండి. సో దీని లోపల కూడా మనం క్లీన్గా క్లీన్ చేసుకోవచ్చు. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, క్లీన్గా. నెక్స్ట్ ఈ చెంబుకి కొంచెం ముగ్గు కూడా పెట్టి మనం తోముకోవాలి. ముగ్గు పెట్టి తోముకోవడం వల్ల మనకి రాగి వాటి మీద మచ్చలు లేకుండా ఉంటాయి. చూడండి, రిజల్ట్ మీరే చూస్తున్నారు కదా. చింతపండు వల్ల మన చెంబుడున్న బ్లాక్ అంతా పోతుంది. ఈ ముగ్గు వల్ల చెంబు పైన పడిన మచ్చలన్నీ పోతాయి. సో ఇప్పుడు ఈ మధ్యన అయితే పీతాంబరి ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి, పాతకాలంలో అయితే ఇలా చింతపండు ఉప్పు పెట్టి తోముకునేవారంట, బాగా క్లీన్ అయ్యేవి. సో చూడండి, నేను ఇంకొకటి కూడా క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఇదేంటి, ఇప్పుడు మనం క్లీన్గా వాటర్తో వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకున్నాం చాలా క్లీన్గా. మనం దీన్ని ముగ్గు మొత్తం వదిలేలా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎలా ఎంత వైట్గా ఉందో. మనం జస్ట్ కొంచెం టైం తీసుకుని క్లీన్ చేసుకుంటే చాలా సింపుల్ అండి. కేవలం ఏంటంటే చింతపండు ఉప్పు మిక్స్ చేసి మనం తోముకుంటే సరిపోద్ది రాగి పాత్రలు. చూసారా ఎంత క్లీన్గా అయిపోయిందో. సో మీకు మొత్తం చూపిస్తాను. ఇవి రెండు క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక మంచి క్లాత్ పెట్టి తుడుచుకుంటే మనకి ఒక వారం వరకు కూడా మచ్చలు అనేది ఉండవు, బ్లాక్ కూడా అవ్వదు. సో ఇవి మొత్తం క్లీన్గా వాటర్ లేకుండా తుడుచుకుంటే మనకి వారం వరకు కూడా మనకి బ్లాక్ అవ్వదు అనమాట గ్లాస్. మనకి ఏ రాగి పాత్ర అన్నా ఇలా